హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శిద్దామండి. వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, వైద్యనాథ్ జ్యోతిర్లింగం యొక్క విశిష్టతను తెలుసుకుందాము. ముందుగా మేము విజయవాడ నుండి ఎర్నాకుళం పాట్నా ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము. ఈ ట్రైన్ విజయవాడలో మధ్యాహ్నం 1:05 ఉంది. జయసిద్ధి చేరుకునేటప్పటికి నెక్స్ట్ డే ఈవినింగ్ 3:30 అయిందండి. ఈ ట్రైన్కి టికెట్ కాస్ట్ వచ్చి ఒక్కరికి 1650 రూపాయలండి, థర్డ్ ఏసీలో. ట్రైన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ అనే ప్రదేశంలో ఉంది. దేవఘర్ని ఒకప్పుడు దేవగృహం అని పిలిచేవారట. దేవఘర్ని ఇంగ్లీష్లో డియోగర్ అని రాస్తారు. దేవఘర్ రైల్వే స్టేషన్ లేదండి. దేవఘర్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో జయసిద్ధి రైల్వే స్టేషన్ ఉంటుంది. జయసిద్ధి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆటోలో దేవఘర్ చేరుకోవాలి. ఆటో వాళ్ళు 150 రూపాయలు తీసుకుంటారు. టెంపుల్ దగ్గరలోనే హోటల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే మేము స్టే చేసిన హోటల్. రూమ్కి 2000 పడిందండి. టెంపుల్కి దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయి, చెక్ చేసి తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మేము హోటల్కి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ముందుగా దర్శనం చేసుకోవడానికి బయలుదేరదామండి. ముందుగా శివగంగ తీర్థం దగ్గరికి వెళ్దాము, ఆ తర్వాత టెంపుల్కి వెళ్దాము. బాబా వైద్యనాథ్ టెంపుల్ మహాశివుని అత్యంత పవిత్ర నివాసమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ వాళ్ళు మాత్రం వైద్యనాథుడిని బైద్యనాథుడు అని పిలుస్తారట. 12 జ్యోతిర్లింగాల్లోని 11 జ్యోతిర్లింగాల్లో లేని సందిగ్ధం ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం విషయంలో ఉంది. 3 వేర్వేరు ప్రదేశాలు నిజమైన జ్యోతిర్లింగాన్ని కలిగి ఉన్నాయని అంటారు. జార్ఖండ్లోని దేవఘర్లోని వైద్యనాథ్ ఆలయం, మరొకటి మహారాష్ట్రలోని పర్లీ వైద్యనాథ్ ఆలయం అండ్ హిమాచల్ ప్రదేశ్లోని బాజీనాథ్లోని బజ్నాథ్ ఆలయం. భక్తులు ఈ ఆలయాల్లో స్వయంగా జ్యోతిర్లింగంపై అభిషేకం చేయవచ్చు. మహారాష్ట్రలో ఉన్న పర్లీలో ఉన్న ఆలయాన్ని కూడా వైద్యనాథ్ ధామంగా పిలుస్తారు. దాన్నే జ్యోతిర్లింగాల్లో ఒకటి అని అక్కడి వాళ్ళు వాదిస్తారు. శివపురాణం, మత్స్య పురాణం, భవిష్య పురాణంతో పాటు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన శ్లోకాల ఆధారంగా జార్ఖండ్లో ఉన్న దాన్నే సరైన ఆలయంగా నిర్ణయించడం జరిగింది. మరికొందరైతే ఈ జార్ఖండ్లోని వైద్యనాథ్ ఆలయంతో పాటు పర్లీ వైద్యనాథ్ ఆలయం సందర్శిస్తేనే ఒక జ్యోతిర్లింగం సందర్శించినట్లు అని చెప్తారు. ద్వాదశలింగ స్మరణాల్లో వైవిధ్యంగా ఉంది. ఇదే శివగంగ తీర్థం. ఈ క్షేత్రానికి రావణాసురుడికి సంబంధం ఉంది. మహాశివుని కోసం తపస్సు చేయడానికి రావణాసురుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు తనను శుద్ధి చేసుకోవడం కోసం నీరు లభించకపోవడంతో రావణాసురుడు ఈ ప్రదేశంలో తన మోచేతిని భూమిపై మోదడంతో భూమి నుండి నీరు బయటికి వచ్చిందట. అలా ఈ శివగంగ తీర్థం ఏర్పడింది అని చెప్తారు. ఇప్పటికీ కూడా చాలామంది భక్తులు ఈ శివగంగ తీర్థంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఆలయానికి వెళ్దామండి. జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఒక్క రాత్రిలోనే నిర్మించారట. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని యదవూర్ వంశరాజు రాజా పురాణ్ సింగ్ నిర్మించినట్లు చెప్తారు. కార్తీక మాసం కావడం వలనో ఏమో కానీ టెంపుల్ చాలా రద్దీగా ఉంది. లైన్లోకి అయితే వచ్చేసామండి. క్యూ చాలా ఉంది. మన దర్శనం అయ్యేలోపు ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాము. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయంతో పాటు 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా ఉన్నాయి. ఈ ఆలయ స్థల పురాణానికి కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రానికి సంబంధం ఉంది. శివుని భక్తుడైన రావణాసురుడు ఒకరోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి కైలాస పర్వతం వద్దకు వెళ్ళి ఆత్మలింగం కోసం రావణుడు భక్తితో శివుణ్ణి ప్రార్థిస్తాడు. ఇదే సమయంలో నారద మహాముని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి రావణుడి మనసు మార్చమని ప్రార్థిస్తాడు. రావణుడి తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగితే విష్ణుమాయ చేత రావణాసురుడు ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని కోరతాడు.
మహాశివుడు అంగీకరించి రావణాసురుడితో పంపిస్తాడు. పార్వతీదేవితో సహా రావణాసురుడు లంకకు పయనమయ్యాడు. ఆ దారిలో నారదముని రావణుడికి కనిపించి శివుడు నిజమైన పార్వతీదేవిని ఇవ్వలేదని, మహాకాళిని ఇచ్చాడని, అసలైన పార్వతీదేవి పాతాళంలో ఉందని చెప్తాడు. ఆ సమయంలో పార్వతీదేవి మహాకాళి అవతారంలో రావణుడికి దర్శనమిస్తుంది. వెంటనే రావణుడు పార్వతీదేవిని విడిచిపెట్టేస్తాడు. అసలైన పార్వతీదేవిని వెతుకుతూ పాతాళానికి వెళ్తాడు. అక్కడున్న మండోదరిని పార్వతీదేవిగా భావించి వివాహం చేసుకుంటాడు. మండోదరిని తీసుకుని రావణుడు లంకకు తిరిగి వచ్చాడు. రావణాసురుని తల్లి ఆత్మలింగం తెచ్చావా అని అడిగింది. అప్పుడు తను మోసపోయానని అర్థం చేసుకున్న రావణుడు ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించాలని మళ్ళీ భక్తిగా శివుని కొరకు తపస్సు చేస్తాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు తన 10 తలలను ఒకదాని తర్వాత ఒకటి బలిగా అర్పించాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై గాయపడిన రావణుడికి నయం చేసి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. శివుడు వైద్యుడిగా వ్యవహరించడం వలన వైద్యనాథుడు అని పేరు వచ్చిందట. ఈ ఆలయాన్ని దర్శిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ వైద్యనాథ్ ధామం మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ జయదుర్గ అమ్మవారు దర్శనమిస్తారు. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారు హృదయ భాగం పడింది. పూర్వం ఈ పీఠాన్ని హర్షపీఠం అని పిలిచేవారట. అమ్మవారి ఆలయం వైద్యనాథ స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిరూపమైన శివశక్తి స్వరూపాలను కలపాలన్న తలంపుతో భక్తులు ఎర్రని దారాలతో ఈ 2 ఆలయాలను అనుసంధానిస్తారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. దర్శనానికి 2 అవర్స్ టైం తీసుకుంది. ఇక్కడ బాబా వైద్యనాథ్ ప్రధాన ఆలయంతో పాటు మరొక 21 ఆలయాలు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా దర్శిద్దాము. పార్వతి, గణేశుడు, బ్రహ్మ, కాలభైరవుడు, హనుమంతుడు, సరస్వతి, సూర్యుడు, రామలక్ష్మణ జానకి, గంగా, కాళీ, అన్నపూర్ణాదేవి అండ్ లక్ష్మీనారాయణులు. అమ్మవారి దేవాలయం ఎర్రటి పవిత్ర దారాలతో శివాలయంతో ముడిపడి ఉంది. ప్రధాన ఆలయం 3 బంగారు పాత్రలతో కూడిన పిరమిడ్ గోపురం ఉంది. వీటిని గిద్దౌర్ మహారాజు రాజా పురాణ్ సింగ్ బహుమతిగా ఇచ్చారట. త్రిశూల ఆకారంలో 5 కత్తులు, అలానే చంద్రకాంతమణి అని పిలువబడే 8 రేకులతో కూడిన తామరరత్నం కూడా ఉన్నాయి. ఈ బాబా వైద్యనాథుని ఆలయంలో భక్తులు స్వయంగా జ్యోతిలింగంపై అభిషేకం చేయొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మళ్ళా దర్శనానికి అయితే వచ్చాము మేము. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దర్శనానికి చాలా టైం తీసుకుందండి. వైద్యనాథ్లో 2 టైమ్స్ దర్శనం కంప్లీట్ అయిపోయిందండి మాది. ఇక్కడ నుంచి మేము పూరికి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ షాపింగ్ చేయడానికి అంతగా ఏమి ఉండదండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.